హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మా అమ్మ స్టైల్‌లో శనగపప్పు పాయసాన్ని చేసి చూపిస్తానండి. చిన్నప్పుడు ఎక్కువగా చేసిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గూడా చేస్తారండి. ఎప్పుడైనా ఇంటికి పోతే చాలా బావుంటుంది టేస్ట్. ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను. ట్రై చేయండి. చేసుకోవడం గూడా చాలా తేలిక. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పాయసం జేసుకోవడానికి ఇలా కుక్కర్‌ని తీసుకొని దీంట్లో ఒక టీ గ్లాసు పచ్చి శనగపప్పుని వేసుకోండి. పచ్చి శనగపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా మనం ఉడికించేసుకోవచ్చు. ఈ పప్పులో నీళ్లు పోసి ఒక 2 సార్లు నీట్‌గా కడగండి. కడిగిన తర్వాత మీరు ఏ గ్లాస్‌తో అయితే పచ్చి శనగపప్పు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి కుక్కర్‌ని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్‌లో 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఒకవేళ మీరు పప్పుని గాని నానబెట్టినట్లయితే ఒక్క విజిలొస్తే సరిపోతుందండి. పప్పనేది మెత్తగా ఉడకకూడదు మనకి. కొద్దిగా పలుకుగా ఉడకాలి. ఈ పప్పు ఉడికేలోపు ఏం జేస్తారంటే, స్టవ్ పైన ఇలా పాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పులు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోండి. వీటిలతో పాటు మీరు కావాలి అంటే ఎండు ద్రాక్షను గూడా వేసుకొని వేయించుకోవచ్చు. నేను వీటిలి వరకే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా రంగు మారేంత వరకు వేగిన తర్వాత వీటిల్ని తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత కాస్త నెయ్యి మిగిలింది గదా! ఇదే నేతిలో మీరు ఏ గ్లాస్‌తో అయితే పచ్చిశనగపప్పు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి అర గ్లాసు గోధుమ నూక వేసుకోండి. అంటే గోధుమ రవ్వ అని గూడా అంటారు. ఈ గోధుమ రవ్వని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి నిదానంగా వేగనివ్వండి. బాగా వేగుతుంది రవ్వ. ఇలా రవ్వ వేగడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకుంటే మీకు ఈ విధంగా తెల్లగా పేలాల్లాగా వేగుతుందనమాట. ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్‌ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పప్పు గూడా ఉడికింది. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. 4 విజిల్స్ రానిచ్చానండి నేను. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. పప్పనేది ఈ విధంగా ఉడకాలి. మరి మెత్తగా ఉడకకూడదు. ఇలా లైట్ పలుకుగా ఉండాలి. ఇలా ఒత్తితేనే మీకు అర్థమవుతుంది గదా! ఈ విధంగా ఉంటే పాయసం తినేటప్పుడు ఈ పప్పులు మనకి అక్కడక్కడ పంటి కింద తగులుతూ చాలా బావుంటుందనమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ జేసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వుంది గదా! గోధుమ రవ్వని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రవ్వను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. రవ్వ వేసి కలిపిన తర్వాత ఉడికే కొద్దీ మీకు కొద్దిగా చిక్కబడినట్లు అవుతుంది. అలాంటప్పుడు 1 లేదా మరొక 2 టీ గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. ఈ రవ్వనేది సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఏం జేస్తారంటే, ఇలా రవ్వ కొద్దిగా సగం వరకు ఉడికింది అనుకున్న తర్వాత, దీంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఉడకనివ్వండి. ఈ పచ్చి కొబ్బరి తురుమొచ్చేసి నేను ఒక పావు కప్పు దాకా వేసుకున్నానండి. ఈ పచ్చి కొబ్బరి తురుము మీ ఆప్షనల్. ఒకవేళ వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. అలాగే మీరు ఎంత కావాలి అనుకుంటున్నారో అంత వేసుకోవచ్చండి. నేనెంత వేసానో అంతే గాకుండా, ఈ కొబ్బరి తురుము గూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి రవ్వ ఉడికింది. రవ్వ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు పచ్చి కొబ్బరి వేసాం గదా! కొబ్బరి గూడా ఉడుకుతుంది మీకు. టేస్ట్ బావుంటుంది. రవ్వ అనేది ఇలా కాస్త ఉడికిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం వచ్చేసి మీరు ఏ గ్లాస్‌తో పచ్చి శనగపప్పు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకోండి సరిపోతుంది. లేదు మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు గ్లాస్ ఎక్స్‌ట్రా వేసుకోండి. ఈ బెల్లం తురుము గూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు నేను ఒక 3 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా చల్లారనివ్వండి. పాలు పోసుకోవాలి మనం. వేడి మీదే పాలు పోసామంటే పాలు విరిగిపోతాయండి. బెల్లం వేసాం కాబట్టి. అందుకని లైట్‌గా గోరువెచ్చగా ఉన్నప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. నేను కొంచెం చల్లారిందాక ఇలా వదిలేస్తున్నాను. తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త గట్టి పడుతుంది. మరి పూర్తిగా చల్లారిందాక ఉంచాల్సిన అవసరం లేదండి. కొంచెం బాగా వేడిగా ఉంటుంది గదా! ఆ వేడి కొంచెం తగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అలా కొద్దిగా వేడి తగ్గిన తర్వాత బాగా కాచి చల్లార్చిన పాలు మీకు ఎన్ని గావాలంటే అన్ని పోసుకోవచ్చు. అంటే పాయసం మీకు కొద్దిగా చిక్కగా కావాలి అంటే పాలు కొంచెం తగ్గించి పోసుకోండి. కొంచెం పల్చగా ఉండాలి అనుకుంటే పాలు కాస్త ఎక్కువ పోసుకోండి. కానీ చిక్కటి పాలు పోసుకోండి బావుంటుంది టేస్ట్. ఇలా పాలు పోసి కలిపిన తర్వాత లాస్ట్‌గా ఏం జేస్తారంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి. 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌ని గూడా వేసుకొని బాగా కలుపుకొని గ్లాస్‌లో పోసుకొని తాగండి.
ఎంత కమ్మగా ఉంటుందో. మేము కాస్త చిక్కగానే చేసుకుంటామండి. మీరు కావాలి అంటే కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు. మా చిన్నతనంలో అమ్మ ఎప్పుడూ చేస్తూ ఉండేదండి ఇది. ప్రసాదంగా గానీ, లేదా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసిచ్చేది. చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు గూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ పాయసం. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే 'మనా షెఫ్' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.